ఎంజాయ్ బ్రోస్ పండగ. ఈ వీడియోకి 60,000 లైక్లు అన్నాను కదా, మర్చిపోకుండా చూసి లైక్ కామెంట్ చేయడం మర్చిపోకుండా. వాళ్ళకి తినే భోజనం పెడతారా మంచిదే, దానికి వచ్చి జనం వచ్చి ప్రజలు వచ్చి మాట్లాడకండి, పాలతీగా కామెంట్లు పెట్టకండి. ఎవరు సావుకాడ ధ్యాన్ చేయకడ 5,000 తీసుకొని ధ్యాన్ చేసిన అనేది ఎన్నో ప్రోగ్రాంలు, ఎంతో ఒత్తిళ్లు, ఎన్నో ఇవన్నీ తీసుకొస్తారు. స్వాతి నాయుడు సంత్రలు తిండ, ఎందుకంటే 600 చిల్లర స్థానాలు మనం గెలిచినాం. నీకన్నా పెచ్చప్పు కొడు ఎవడు ఉండడు. చంద్రబాబు నమ్మి ఓటేసినారు. బిర్యానీ బాయ, పలావ్ బాయ, లాస్ట్కు పస్తు పండుకోవాల్సిన పరిస్థితి. చెప్పు తీసుకొని కొడతా యూజ్లెస్ ఫెల్లో. ఆ 15,000 బాయ, ఈయన నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని ఇస్తానని చెప్పి అది బాయ. మనం ఆరెంజ్ అమ్ముతున్నావా లేక మల్గోవానా? ఆంటీని చూసి మల్గోవా అంటున్నావు. దాని 3 రేపు రిలీజ్ అవుతున్నాడు. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 సంతోషమా? అదీ కాకుండా టమాటాలన్నీ పోగులు పెట్టి అమ్ముకునేలోగా ప్రాణం పోతోందిరా. వేరే ఐడియా చెప్పరా. గెలిచిన వాళ్ళంతా కూడా మన పార్టీ గుర్తు మీద, మన పార్టీ జెండా మీద గెలిచిన వాళ్ళు. ఉప్పల్ బాలు నువ్వు, వాడికి నువ్వు, నీకు వాడిద్దరు లాలిపాపులు చేసుకుంటారంట. పోలీసులు మన చేతుల్లో ఉన్నారు, అధికారులు మన చేతుల్లోనే ఉండరు, డబ్బులు మన దగ్గర దండిగా ఉన్నాయి. వైజాగ్ సత్య ఒక రోజు రూమ్ లో వేసి నీ గుద్దంతా వదిలింగిండంట, నిజమా? అబద్ధం చెప్పాల. అబద్ధం చెప్పనందుకు ఆ ఎన్నికల్లో మనం ఓడిపోయినాం. ఏదో సావుకారు డాన్స్ చేయడానికి 5,000 అడిగినావంట, ఎందుకు అట్లా? ఎవరు నువ్వు? మీ జగనే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇటువంటి పరిస్థితి కన్నా ఉంటే, పోలీసులు ఎక్కడైనా కనపడితే వీఎన్ సిగ్నల్ ఇవ్వాలి, అందరూ పారిపోయి దాక్కోవాలి. ఓకే, అదే వాళ్ళ దగ్గరికి మనుషులను పంపించడం, నీకు 5 లక్షలు ఇస్తా, నీకు 10 లక్షలు ఇస్తా, వస్తావా? రండి రండి, ఆరెంజ్ 1 కిలో 50 రూపాయలు, మా దగ్గర డిస్కౌంట్ లో 40 రూపాయలు. రండి బాబు రండి. మన వాళ్ళే నా దగ్గరికి కూడా వచ్చినారు. మన మంచి కోసమే చెప్పారు, నా మంచి కోసమే చెప్పారు. ఇది నీ తలరాత. నువ్వే వెళ్లి రైలు పట్టాలమే తలపెడతానంటున్నావు. వెళ్ళు. నాతో పాటు రావాలనుకున్న ఎవరైనా కూడా రాజీనామా చేసి రావాలా అని చెప్పిన. ఏం చదువుకుంటున్నావు? ఏం చదివిస్తున్నారు స్కూల్లో? కాబట్టి ఆ డబ్బులు మనం ఖర్చు చేసి మనం ఎటువంటి పరిస్థితుల్లో అధర్మంగా అయినా కూడా మనం గెలిచాలి కదా. వాళ్ళు గెలిచింది కేవలం 200 చిల్లర స్థానాలు వాళ్ళు గెలిచినారు. గోలుగా ఆయన చెప్పినట్టు అబద్ధాలు అని చెప్పి ప్రజలందరూ కూడా నమ్మేట్టుగా ఫీజులు ఎగిరిపోయినాయి. మామూలుగా జగనే ఉండుంటే మేలో పడి ఉండేటివి. నీ బతుకు నీది ఒక మీడియా, నా లక్కల మీడియా. జగనే ఉంటే రైతు భరోసా కింద 13,500 చేతిలో పడేది. ఇలాగే జరుగుతూ ఉంటే వీడిని నేనే లవ్ చేసేలా ఉన్నాను. అంతగా ఇంప్రెస్ చేస్తున్నాడు. దారుణంగా తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం ఈ విషయాన్ని. రే, ఇదేంట్రా పెద్ద పొగరబోతుకెత్తలా ఉంది? ఎవడేవాడు? మా స్థానిక చైర్మన్లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు నీ ఇంతోటి మొహానికి నీ వెనకాల 2-3 పడుతున్నారా? అందరూ వచ్చి ఈ తీవ్రమైన దాడిని ఖండిస్తా ఉన్నారు. 3 సంవత్సరాలుగా నిన్ను ప్రేమిస్తున్నానని నీ వెనకాలే తిరుగుతున్నాడు, వాడు తెలీదా? అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత, భారతరత్న అంబేద్కర్ గారు ఈ సమాజానికి ఈ భూమి ఉన్న చీపిరి కట్ట విరుగుతుంది. తీవ్రంగా మేము నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అమ్మా ఏమైందమ్మా? ఎన్నికలయ్యాయి, సరే ప్రజలు చేపలు అమ్ముతాడు, అవి అమ్ముడుపోకపోతే ఎండబెట్టి వాటిని కూడా అమ్ముతాడు. ఒకలారో ఉంటే ఉండొచ్చు, నేనైతే నమ్మను ఉంటుందని కూడా నేనైతే అనుకోను. సప్న గొద్దెలు నువ్వు తింటావా? ఎవరు? మాటకి మేము ఉంటామని చెప్పడం జరిగింది. ఇది ఇవాళ వాళ్ళకి వాల్యూ లేదంటుండే పూగ్గాడు చంద్రబాబు నాయుడు గారిని దగ్గర 40 సంవత్సరాలు పెట్టి చూస్తున్నాం కాబట్టి పార్టీ ఇండస్ట్రీ. మా తాత అప్పట్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు. చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు. లుంగి కట్టి నా కొడక్క, లుంగి కట్టి మంది చేసుకొని అరే ఉంటే కనీసం అమ్మఒడి కింద 15,000 ఈ పాటికి జగన్ ఉంటే వేసి ఉండేవాడు. బాచి బాబా ఏంట్రా గోచిలాగా? బాచి బాబా అంటే బాల చిదానంద స్వామి. అయ్యా సూపర్ 6 ఏమైందయ్యా, సూపర్ 10లు ఏమైందయ్యా నువ్వు ఇచ్చిన మాటలు అని చెప్పి అడుగు.
ఏమీ తెలియనట్టు నటించడం, ఇంట్లో పెట్టుకున్నా లేదని చెప్పడం, అబద్ధాలుండవు మాలో, మోసాలుండవు మాలో, కల్మషం ఉండదు అని చెప్పి ఎవడెవడు విచ్చలవిడిగా వాడతారు. ప్రజలు వస్తే ప్రజలకి కహానీలు తప్పడం. ఇలానే ఉంటే పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కింద. ఇంకో మ్యాటర్ చెప్పనా, నైట్ లో బోర్లా పడుకున్నా వీడి మొహం ఇలా కనబడుతుంది. అటువంటి మొహం మూలబంది మొహం. వచ్చాడు 20,000 ఇస్తానన్నాడు, ఆ 13,500 బాయా అనుకో అయిపోతుంది. చంద్రబాబును నమ్ముకుంటే ఎక్కడైనా ప్రజలైనా అంతే, నాయకులైనా అంతే. వీనికి అంతా మతి స్థిమిత అన్ని ఉన్నాయి, కాకపోతే వీడు కావాలని పిచ్చిపోలేక చేస్తాడని చెప్పి. కేరళలో ఎప్పుడు షార్ట్ కట్ ఉంటుంది, లాంగ్ కట్, దూరం దారి ఉంటుంది, షార్ట్ కట్ ఉంటుంది. మేనిఫెస్టో అని అంటే ఒక బైబిల్, ఒక భగవద్గీత, ఒక ఖురాన్ అని చెప్పి చూసావరా యాదవ ఎండి చేప మొక్కలు వేసుకొని కుళ్ళు జోకులతో ఎలా నవ్వుకుంటున్నారో. దాని తర్వాత వాళ్ళు ఆ పక్క పోయిన వాళ్ళు అన్న మీ దగ్గరకు వచ్చేస్తామన్నా మేమంతా అని చెప్పి నాకు ఫోన్ చేసినాం. ఉరేసుకొని చచ్చిపోయాడు కదరా ఆ రోజు ఎంపీ కర్రా ఫ్యాన్స్. చెయ్యలేనిది జరగనిది చెప్పడానికి మీ జగన్ ఇష్టపడదు. ఎంతెంత డబ్బులు దొబ్బారా మీరు. మనం ఓడిపోయాం ఆ ఎలక్షన్. ఓడిపోయేటప్పుడు కూడా నా దగ్గరికి చాలా మంది వచ్చినారు. నా జీవితంలో రాజకీయాలు నేను అట్టే చేశా. 4 గోళ్ల గదిలో చేరుకొని ఆడిన ఆటలకు అప్పుడు యూట్యూబ్ లేదురా, ఇప్పుడుందిరా యూట్యూబ్. చూపిస్తానే ఉన్నాడు. అలా రాడు కడిగి కొబ్బరి చెప్పగలగొట్టి బెల్లం కలుపుకొని తింటారంతే. ఎందుకు పోటీ పెట్టాలి? ఎందుకు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేయాలి? వెళ్ళి చెప్పు తగ్గుద్దని చెప్పు. నా పిల్లాన్ని పాడు చేసేది వాడే, వాడు అమ్మాయిల జోలికే వెళ్ళు. రాజకీయాలలో విలువలు అనేటివి పూర్తిగా అట్టడుగు స్థానం అని పిలవడం, అడగడం ఎంత మటుకు అంటే ఎప్పుడు చూసిన స్కూల్ పిల్లల కోరస్ పాడుకుంటారు. ఈ లాజిక్లు, ఈ రాజకీయాలు వీటికి ఆడికి కొద్దిగా ఆయన దూరం. దాటిన తర్వాత తెప్ప తగలబెట్టే రకం కాదురా జఫాగాళ్ళారా నేను. మాట అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. మీ అందరికి ఇవాళ చెప్పడానికి ఇక్కడికి వచ్చా. నాకు విస్కీ కావాలి, తెత్తవా? విస్కీ 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 నిస్కెంచుకో. ఈ చెప్పడంలో కానీ మళ్ళీ నాకు తప్పు అయిపోయింది చెప్పడంలో కానీ. చెత్త నా కొడక, నా కొడక మీ అమ్మ నాన్న గాని చూస్తే ఏ ఊర్లో అయినా పిల్లనన్నా ఇస్తారా? చెప్పింది చేస్తాడు, లేదు మాయా మోసం చేస్తాడు. క్వార్టర్ ఇస్తాడా? ఇల్లు ఎక్కడ దొరుకుతుందా? ఆలోచన సార్, ఎంతవరకు చేస్తారు, ఏం చేస్తారు అని. ఇంకా ఎన్ని రోజులురా మనం ఇలా రోడ్ల ముఠా తిరుగుతూ అడుక్కుంటూ అమ్ముకోవాలి? ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా దాడులు. కర్రతో సాచి కొట్టిన బిల్ల ఎగిరిపోద్ది. సంవత్సరం అవుతుంది ఎత్తుకోవడానికి. కనపడితే నీకు 18,000 సంతోషమా అని అడిగే క్యాంపెయిన్. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి అత్యధిక మెజారిటీతో ఆయన కూడా ఓడిపోయారు. నీకు నెలకు 4,000 పెన్షన్ సంతోషమా అని అడిగే క్యాంపెయిన్. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. జగన్ పలావు పెట్టినాడు. మీరంటే నాకు చాలా ఇష్టం. వసతి ఎగిరిపాయి. మొత్తానికి లోపల బాగా గ్రూప్ డిస్కషన్ జరిగినట్టుకుందా? అది ఎగిరిపోయి. నాకు హైదరాబాద్ బిర్యానీ కావాలి. పోలీసు ఉద్యోగం చేయండి. ఆ దగ్గర అగ్రిమెంట్ మీకేం సంబంధం? మీరు ఎందుకు వచ్చావు చెప్పు. పిల్లగాడు యాక్టింగ్ చేస్తా అంటే నేను నిజంగా బావేమోనని చెప్పి ఇన్వాల్వ్ అయిపోయి ఉప్పొంగిపోయి సంబంధం చెప్పండి. దగ్గరుండి పెయింట్ ఎంత మీకేం సంబంధం? నువ్వు ఇంత చెప్తున్నావు కాబట్టి ఈ బాచి బాబాకి కనుక శక్తులుంటే దేవుడిని చూపించమని నాకు. చంద్రబాబు దగ్గరికి వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళారు, ఏమో మాకు తెలుసు కథలో. ఎదవ లాజికల్ చెప్తావేంట్రా? నేను అడిగేదేంటి, నువ్వు చెప్పేదేంటి? నీకేం సంబంధం చెప్పు. నువ్వు నీకేం సంబంధం? అంటే వాడు స్వాతి ముత్యంలో కమలాసు లాంటి వాడు. ఎందుకు వచ్చావు నువ్వు నాకు చెప్పు. వచ్చేస్తున్నారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.